స్పాట్ ఖాళీ అవుతా ఉంది. ఇగో మైక్ ఆపరేటర్ నాకు వీళ్ళు మాట్లాడినంత జోర్స్గా మాట్లాడలేని సౌండ్ పెంచు. ఒక పక్క మీరేమో డీలా పడ్డారు, మరో పక్క పోలీసులేమో వీళ్ళు ఎప్పుడు ఖాళీ చేస్తారని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే లాస్ట్ స్పీకర్గా నా పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒక బాల్ 6 రన్లు, ఆ బాల్ తోటి అయితే అవుట్ అన్న అవ్వాలి, 6 కొడితే మ్యాచ్ అన్న విన్ కావాలి. ఈ రెండు ఏది చేయాలనేది నా చేతుల్లో ఉంది ఇప్పుడు. కానీ మిమ్మల్ని చూస్తుంటే జోర్స్ ఏమి కనిపించట్లే. ఎందుకు కనిపించలేదో నాకైతే అర్థం కావట్లే. ఇదిగో నేను కొట్టే షాట్ని బట్టి ఉంటుందంట 4-6 అనేది. సరే, మన మీటింగ్కి అత్యంత ముఖ్యులు మనకి పిలిచిన వెంటనే అనారోగ్యంతో ఉన్నా కూడా సిపిఐ ఎమ్మెల్యే గారు కోనమనేని సాంబశివరావు గారు వచ్చారు. వాయిదా తీర్మానంతో ఒక పాయింట్ మాట్లాడాము. ఈ విషయాలన్నీ చెప్పారు. అంటే మనం వరంగల్లో చేసిన ధర్నా కానీ మింటి కాంపౌండ్లో చేసిన ధర్నా ప్రాధాన్యత డిఫరెంట్. కానీ ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర చేస్తున్నటువంటి ధర్నా ఈజ్ డిఫరెంట్. ఇక్కడ ఆర్టిజన్స్ ధర్నా చేస్తూ ఉంటే ఎట్ ద సేమ్ టైం మన సమస్య అసెంబ్లీలో చర్చకు వచ్చిందనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించాలి. ఎందుకు మరి ఈరోజే ధర్నా ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మొన్న ఎందుకు పెట్టలేదు? చాలా మంది ఇంక వాట్సాప్ వీర్లు ఉన్నారు మనకి. ఈ వాట్సాప్ వీర్ల కోసం నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, నా టైం వేస్ట్. మళ్ళాను నాగరాజు గారు చాలా విషయాలు చెప్పారు. కాబట్టి మనం ఏ టైంలో ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎక్కడ చేయాలి అనేది మనకు ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారంగానే మనం కార్యక్రమాలని ఫ్రేమ్ చేస్తాం, రూపొందిస్తాం. రూపొందించిన ప్రకారంగా మనం అమలు చేస్తాం. మీరు చెప్పిన పద్ధతిలోనే ఇది డిసెంబర్ 1వ వారంలోనో 2వ వారంలోనో పెట్టేసి ఉంటే ఈరోజు ఈ అసెంబ్లీలో చర్చకు వచ్చేదే కాదు. మన తీన్వాన్ మల్లన్న గారు మాట్లాడేది కాదు. ఈ రోజున వెలుగు టీవీలో రఘు గారు మొత్తం అందరికి చూపించేటోడు కాదు. సిపిఐ ఎమ్మెల్యే గారు సాంబశివరావు గారు మాట్లాడేటది కాదు. అందుకోసమని ఏ కార్యక్రమం చేయాలనుకుంటే ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి అనేది జేఏసీ చూస్తుంది. జేఏసీ ఏమి ఖాళీగా వదలలే. ఇది మీరు గమనించాలి, సహనం పాటించాలి. మీ మెసేజ్లు మీరు చూస్తూ ఉంటే నాకే ఒకసారి కోపం వస్తూ ఉంటుంది. అంటే నాకు కోపం రావడం తప్పు కాదు. మీరు మెసేజ్లు పెట్టినప్పుడు జాగ్రత్తగా పెట్టాలి. నేను రాత్రి ఒక మెసేజ్ చూసా. ఈరోజు ముఖ్యమంత్రి గారు నెక్లెస్ రోడ్ నుంచి గవర్నర్ గారి దగ్గరికి పాదయాత్ర పెట్టాడు. ఆదాని మీద చర్యలు తీసుకోవాలని. అది మన వాట్సాప్ గ్రూప్లో వచ్చింది. ఒక మిత్రుడు పెట్టాడు, రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి మన మీడియా కవరేజ్ రాదు కాబట్టి 18వ తారీఖున పెట్టాల్సినటువంటి ధర్నాను వాయిదా వేసేయండి అని పెట్టాడు. అంటే ఏమనుకోవాలి? మనం పెట్టే మెసేజ్ ఏం మెసేజ్ పెడుతున్నాము, ఎవరికి పెడుతున్నాము, ఈ మెసేజ్ చదివేటువంటి వాళ్ళు వేల మంది ఏమనుకుంటారనే కనీసం నాలెడ్జ్ ఉండాలి కదా. అందుకోసమని జాగ్రత్తగా ఉండాలి. ఇక 2వ పాయింట్, మనం ఈరోజు ప్రెస్ వారికి ఇచ్చినటువంటి నోట్లో ఆర్థిక భారం పడని ఆర్టిజన్ కన్వర్షన్ వెంటనే చేయాలి అని పెట్టాం. ప్రెస్ వారు రేపు అన్ని కూడా అదే పత్రికల్లో వస్తుంది. అంటే మనం ఇంత క్లియర్గా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు, బట్టి విక్రమార్క గారు, లేదనుకుంటే మిగిలినటువంటి అధికార పార్టీ నాయకులు వీళ్ళందరూ ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చారు. కొంతమంది ఎమ్మెల్యేలకు ఆర్టిజన్ అంటేనే తెలియలేదు. మనం లెటర్లు ఇవ్వడానికి వెళ్ళాం, ఆర్టిజన్ బోలేతో క్యా హై అంటున్నారు.
ఇది కూడా ఉంది. నాకు ఒకటి సూటిగా చెప్పండి, మీరు చెప్తే నేను పక్కా ఫిక్స్ అయ్యి ఉంటాను. నేను ఒకసారి ఫిక్స్ అయ్యానంటే మళ్ళీ వెనక రాను. ఇది కూడా ఉంటుంది. మీరు కేవలం ఆర్టిజన్స్ అందరినీ కన్వర్షన్ చేయమని అడుగుతున్నారా, లేదనుకుంటే శాసన మండలిలోను అసెంబ్లీలోను ఎమ్మెల్యే పోస్టులు ఏమైనా కావాలని అడగడానికి వచ్చారా హైదరాబాద్కి? కన్వర్షనే కదా. ఎస్, మీకు ఎమ్మెల్యే సీట్లు వద్దు, ఎంపీ సీట్లు వద్దు, ఎమ్మెల్సీ సీట్లు కూడా వద్దు, చివరికి కార్పొరేటర్లు కూడా మనకు వద్దు. మనకు కావాల్సింది కన్వర్షన్. ఇప్పుడు ఈ కన్వర్షన్ అనేది సాధించడం కోసం మనం ఏ పోరాటానికైనా సిద్ధపడి ఉండాలనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. ఏ పోరాటానికైనా, ఏ పోరాటం అని అంటే పోరాటాలు చాలా రకాలు ఉన్నాయి. వజీర్ గారికి తెలిసినటువంటి పోరాటం ఒకటి ఉంటుంది, నాగరాజు గారికి తెలిసిన పోరాటం ఒకటి ఉంటుంది, లేదా నా పక్కన ఒక ఆయన కూర్చొని ఉన్నాడు నా రైట్ సైడ్, ఆయన పోరాటం అంటే ఆయన స్టైలే వేరు. ఇంకొక మిత్రుడు ఉన్నాడు, ఇగో నాకు లెఫ్ట్ సైడ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన స్టైల్ కూడా డిఫరెంట్ ఉంటుంది. కానీ నేను చెప్పే పోరాటం న్యాయమైనటువంటి పోరాటం మనం చేయాలి. ఈ న్యాయమైనటువంటి పోరాటం చేసే సందర్భాలలో అనేక మంది అడ్డుపడతా ఉంటారు. ఇప్పుడు అడ్డుపడతా ఉన్నారు కూడాను. అడ్డుపడనివ్వండి, మనకేమీ ప్రమాదం లేదు. కానీ ఎంతమంది అడ్డొచ్చినా మన లక్ష్యం ఏంటనేది మనం మర్చిపోకూడదు. దీనిని కూడా మీరు అందరూ కూడా గుర్తించుకోవాలి. లక్ష్యమే మనకు ముఖ్యం. ఆ లక్ష్య సాధన కోసం ఎంతమంది ఎదురొచ్చినా, ఎన్ని అడ్డొచ్చినా, ఎన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చినా అన్నింటినీ అధిగమిస్తాము, కన్వర్షన్ సాధిస్తామనే కాన్ఫిడెన్స్ మీలో ఉండాలి. ఆ పట్టుదల మీలో ఉంటే ఈ వేదిక మీద ఉన్నటువంటి జేఏసీకి పెద్ద కష్టం కాదు కన్వర్షన్ సాధించడం. మాకున్నటువంటి కాన్సెప్ట్ అది. అయితే ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి, ఇక గట్టిగా చెప్పాలంటే ఇక చాలామంది పోలీసులు ఉన్నారు, విజిలెన్స్ వాళ్ళు ఉన్నారు. రహస్యం అయినా చెప్పక తప్పదు, రహస్యం అయినా చెప్పక తప్పదు. కానీ మనం 20,000 మంది ఉన్నాం. చలో ఇందిరా పార్క్ అని పిలుపునిస్తే ఎంతమంది రావాలి, ఎంతమంది వచ్చామనేది అది మీకే వదిలేస్తున్నా. ఎప్పుడైనా మన సమీకరణ, మన బలాలను బట్టి ప్రభుత్వం స్పందిస్తుంది. అయితే చాలామంది డౌట్ కూడా ఉండొచ్చు, మనం అన్ని సంఘాలలాగా మొత్తం అన్ని వదిలేసుకుని వచ్చే సంఘం కూడా కాదు మంది. చాలామంది పిలుపునిచ్చారనుకోండి, పేర్లు పెడితే వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళు ఏదో మనం లీనినెస్గా మాట్లాడినట్టు ఉంటుంది. కానీ ఇతర సంఘాల లాగా మనం బాధ్యత రాహిత్యంగా చలో ఇందిరా పార్క్ అంటే అందరూ రాలేము. ఇది గుర్తుంచుకోవాలి. వస్తే ఏమవుతుంది అంటే ఈ రాష్ట్రంలో ఊపిరి ఆగిపోద్ది చాలా మందికి. అంటే బావిలో నీళ్లు పైకి రావు, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నవాడు 60వ ఫ్లోర్లోకి ప్రయాణం చేయలేడు, చివరికి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడిన మాటలు కూడా ఎవరు వినలేనటువంటి పరిస్థితి. అట్లాంటి కీలక రంగంలో మనం పనిచేస్తా ఉన్నాం. ఇది మనం గుర్తించుకోవాలి. మీ శక్తి ఏంటో మీకు తెలియడం లేదు. హనుమంతుడు కూడా అట్లానే అన్నాడట, నువ్వు పోయి లంకలోకి పోయి సీతాదేవి ఎట్లా ఉందో చూసిరా అంటే, అప్పుడు మనకలాగా ఓడలు లేవు, బోట్లు లేవు, ఏమన్నా ఉంటే గాలిలో ఎగరాలి. అంత శక్తి నాకు లేదని చెప్పాడు ఆంజనేయ స్వామి. పిచ్చివాడా, ఎవరన్నారు పిచ్చివాడని? జాంబవంతుడు అన్నాడు. పిచ్చివాడా, నీ శక్తి నీకంటే నాకు తెలుసు, ఒక్కసారి గాలిలో ఎగిరి చూడు, నీ శక్తి ఏంటో తెలుస్తుంది. సీతమ్మ వారి కష్ట సుఖాలు కూడా నీకు తెలుస్తాయి, ఒకసారి పోయిరా హనుమాన్ అని అన్నాడు. తప్పదు అన్నాడు, తప్పదు పోయిరా అన్నాడు. పోయాడు, సీతమ్మను చూశాడు, లంకను తగలబెట్టి మళ్ళీ తిరిగి వచ్చాడు. వచ్చిందో లేదా అంటే, రేపు మీరు కరెంట్ డిపార్ట్మెంట్ తగలబెట్టమని నేను చెప్పట్లే, మీకు మిస్అండర్స్టాండింగ్ అయింది.
కరెంట్ డిపార్ట్మెంట్ని మనం రక్షించుకోవాలి. రక్షించుకోకుండా అడ్డుపడడానికి కేంద్రంలో బీజేపీ సర్కార్ ఛత్తీస్గఢ్ని ప్రైవేటీకరణ చేస్తా ఉంది, ఉత్తరప్రదేశ్ని ప్రైవేటీకరణ చేస్తా ఉంది, ఇంతకు ముందు మహారాష్ట్రను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేసింది. మనం చెప్తా ఉన్నాము, మన జేఏసీగా కూడా పవర్ సెక్టర్ అమెండ్మెంట్ బిల్ 2022ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కూడా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. అది రద్దు చేసి మన సంస్థ పవర్ గవర్నమెంట్లోనే ఉంటేనే మన ఉద్యోగాలకు రక్షణ. ఇది ప్రైవేటీకరణ అయితే ఎవరికి రక్షణ ఉంటుంది? రిజర్వేషన్. మేడి రమేష్ గారు చెప్పారు కదా. కాబట్టి నేను ఆ సబ్జెక్టుకి పోను, జస్ట్ ఎగ్జాంపుల్గా నేను దృష్టికి తీసుకొచ్చా. అందుకోసమని మనం చాలా బలమైనటువంటి శక్తిమంతులు. మనం ఈ రాష్ట్రంలో ఏ కార్మికుడికి లేనటువంటి, ఏ అడ్మినిస్ట్రేషన్కి లేనటువంటి, ఎవరికి లేనటువంటి శక్తి ఒక విద్యుత్ కార్మికులకు మాత్రమే ఉంది. ఆ శక్తిని ఎప్పుడు ప్రదర్శించాలి, ఎలా ప్రదర్శించాలి, ఎక్కడ ప్రదర్శించాలి అనే విషయాన్ని మన జేఏసీ క్షుణ్ణంగా పరిశీలన చేసి ప్రతి అణువు చర్చించి ఆ రకమైన నిర్ణయాలు చేస్తుంది. ఆ భరోసా మీరు మాకు వదిలేయండి. ఆ రకంగా కన్వర్షన్ సాధించడం కోసం మా శక్తి వంచన లేకుండా వేదిక మీద ఉన్నటువంటి నాయకులు, అనుభవం కలిగినటువంటి నాయకులు ఉన్నారు, శక్తి కలిగినటువంటి నాయకులు ఉన్నారు, ఏ రకంగా ఏ బాణం ఎప్పుడయ్యాలో తెలిసిన నాయకులు ఉన్నారు. అవన్నీ కూడా ప్రయోగించి చివరికి కన్వర్షన్ సాధించాము అని చెప్పి అట్లాగే విజయోత్సవ సభ కూడా ఇక్కడే జరుపుకునే ప్రయత్నం కూడా మనం చేయాలి. ఆ రకంగా మీరు ముందుకెళ్ళాలి. ఇంకా ప్రభుత్వంతో లావాదేవీలు ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా జేఏసీ నాయకులుగా మేము చేస్తాం. ఈరోజు డిసెంబర్ 18, ఇంకో వారం రోజులు పోతే క్రిస్మస్, ఆ తర్వాత పోతే డిసెంబర్ 31. ఈ డిసెంబర్ 31 అంటే జేఏసీ నాయకులు కూడా మీకు ఎవరికి కనిపించరు. ఆ తర్వాత వస్తున్నది సంక్రాంతి. ఈ రకంగా జనవరి నెల, డిసెంబర్ ఎండింగ్ నెల చాలా ఉత్సాహపూరితమైనటువంటి నెలలు ఈ రెండును. కాబట్టి రాబోయే రోజుల్లో మన జేఏసీ యొక్క దిక్చూసి ఎట్లా ఉండాలి, మనం ఏం చేయాలి, ఈ విషయాలు కూడా మీ దృష్టికి తీసుకొస్తా. అసెంబ్లీ సమావేశాలు నాకు తెలిసి 21వ తారీఖుతో క్లోజ్ అవుతా ఉన్నాయి. లుల్లు ఎక్కువైతే ఇప్పుడే ఎవరు అసెంబ్లీలోకి తాగి వచ్చారని కూడా చెప్పేసి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి లుల్లు అయితే ఇంకా అడ్వాన్స్గానే ముగిస్తాయి. అవి ఎప్పుడైనా ముగినే ఉండే. మన ఎమ్మెల్యే గారు మన పాయింట్ని మొత్తం మీద అసెంబ్లీలోకి తీసుకెళ్ళాడు. తీన్మార్ మల్లాన్న గారు తీసుకుని వెళ్ళారు. ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆలోచన చేసి మన జేఏసీకి సరైనటువంటి రిప్లై ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే భవిష్యత్తు ప్లాన్ కూడా మనకి చాలా స్పష్టంగా ఉండాలి. ఎంత స్పష్టంగా ఉండాలనంటే ఇప్పుడు వరకు చేసిందంతా ఒక ఎత్తు, రేపటి నుంచి అంటే భవిష్యత్తులో చేసేది మరో ఎత్తులా ఉంటుంది. ఇప్పుడు వరకు మిమ్మల్ని తీసుకొచ్చాము, కూర్చోబెట్టాము, టెంటలు వేసాము, మంచిగా ఛత్రాంజన్లు వేసాము, ఇవన్నీ చేసాం. ఇప్పుడు వరకు ఇది సాంప్రదాయమైనటువంటి పోరాటాలు మాత్రమే గుర్తుంచుకోండి. సాంప్రదాయబద్ధంగా జరిగినటువంటి పోరాటాలు. ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత మనకు సరైనటువంటి రిప్లై ప్రభుత్వం నుంచి రావడం కానీ, మన జేఏసీని పిలిచి చర్చించడం కానీ జరగకపోతే ఈ రాష్ట్రంలో ప్రతి సర్కిల్ నుంచి కూడా స్తంభింపు చేసే పద్ధతిలో మన యూనియన్ ఉంటుందని చెప్పేసి మనం తెలియజేస్తా ఉన్నాం. మన జేఏసీ చేస్తాము కూడాను, చేసి తీరుతాము కూడాను. సర్కిల్లో ఉన్నటువంటి అధికారులు అప్పటికప్పుడు తక్షణమే రిపోర్టులు రాసి ట్రాన్స్కో యాజమాన్యానికి, జెన్కో యాజమాన్యానికి, డిస్కామ్ యాజమాన్యానికి, ఈ కింద ఉన్నటువంటి ఆర్టిజన్స్ తీవ్రమైనటువంటి పోరాటాలకు పోతా ఉన్నారు. వీళ్ళని ఎట్లాగే వదిలేస్తే హనుమంతుడి లంకను దహనం చేసినట్టు మనకు కూడా పెద్ద ప్రమాదం తెచ్చి పెడతారేమో, దీని మీద వెంటనే చర్యలు తీసుకోండి చెప్పేసి సిఈలు, ఎస్ఈలు ప్రభుత్వానికి రిపోర్టులు రాసే పద్ధతిలో మన పోరాటం ఉంటుంది. ఆ రకంగా మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలంటే నేను చెప్పినటువంటి విషయాలు, ఇప్పుడు ఇక్కడ మన నాయకులు విషయాలు
చాలా ఉత్సాహంగా విజిల్స్ కొట్టారు, చప్పట్లు కొట్టారు, సెల్ ఫోన్లో రికార్డ్ చేశారు, దాచుకుంటారు, రాత్రి డ్యూటీకి వెళ్ళిన తర్వాత అన్నీ వింటారు. ఇది కాదు మనం చేయాల్సింది. ఇక్కడికి రానటువంటి మిగిలిన మన మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దృష్టికి కూడా మన సమాచారాన్ని తీసుకుని వెళ్ళాలి. తీసుకుని వెళ్తారనే భరోసా మాకుంది. ఇక తీసుకెళ్ళాల్సిన బాధ్యత మీకుందని చెప్పేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాము. అందుకోసమని ఇక నెక్స్ట్ టార్గెట్ వాస్తవానికి చెప్పకూడదు. మనం ఏం చేస్తున్నామో చెప్పకూడదు వాస్తవానికి. కానీ మన కన్వీనర్ గారు నై ఖచ్చితంగా చెప్పు తీరండి. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఏదో సినిమాలో ఉంటుంది డైలాగు, ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పనమ్మ అంటాడు కదా. అట్లాగే మనం రహస్యంగానే ఒక నిర్ణయం వేదిక మీద ఒక నిర్ణయం చేసి జేఏసీ కాదు. కాబట్టి రాబోయే రోజుల్లో చలో విద్యుత్ సౌదా పిలుపునివ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఆ పిలుపుని అందుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 20,000 మంది ఆర్టిజన్స్ కదిలి హైదరాబాద్కి రావాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాను. చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అంటే నా రైట్ సైడ్ మొత్తం విజిలెన్స్ వాళ్ళు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే నుంచే భారీ గార్డులు వేయడం మొదలు పెడతారు అక్కడ విద్యుత్ సౌధ దగ్గరికి. అయితే ఆశ్చర్యం ఏంటంటే పోలీసు వారు ఈ రోజు ధర్నాకే ఎందుకు ప్రభుత్వం అడ్డు చెప్పిందో తెలియదు. కానీ చివరి క్షణంలో ఈ రోజు 6:30 నుంచి నేను పోలీసులతో మాట్లాడితే మీకు వితౌట్ పర్మిషన్, రిటర్న్ గా పర్మిషన్ లేకపోయినా కూడా రండి విద్యుత్ సౌధ దగ్గర ధర్నా చేసుకోండి, మీ వాయిస్ని ప్రభుత్వానికి పంపించండి అని చెప్పి పోలీసు వారు సహకరించారు. ఆ రకంగా మనం సెంట్రల్ జోన్ పోలీసు వారిని ఒక విధంగా అప్రిషియేట్ చేయాలి. ఒక విధంగా కోపం వచ్చినా అప్రిషియేట్ చేయాలి. పక్కనే ఉన్నారు ఇన్స్పెక్టర్ గారు చూస్తా ఉన్నారు. కాబట్టి ఏమైనా రాబోయే రోజుల్లో మనమంతా న్యాయపరంగా పోరాటం చేస్తాము, న్యాయబద్ధంగా చేస్తాము, చట్టం లోపలే చేస్తాము, చట్ట పరిధిలోనే చేస్తాము. మన పోరాటం 2 రకాలుగా ఉండాలి రాబోయే రోజుల్లో. ఇప్పుడు వరకు ఉన్నది మాత్రం ఆర్టిజన్స్ కన్వర్షన్ అనేదే వచ్చింది. ఎస్, ఆర్టిజన్ కన్వర్షన్ అనేది తప్పదు, చేస్తాము, చేసి తీరుతాము. ఆర్టిజన్స్ కన్వర్షన్ సాధిస్తాము. ఆర్టిజన్ కన్వర్షన్ సాధించే వరకు ఈ డిపార్ట్మెంట్ లో రిక్రూట్మెంట్ అనేది కూడా జరగకూడదు. మమ్మల్ని అందరినీ కన్వర్షన్ చేయండి, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వండి. తర్వాత సర్వీసులకు అనుగుణంగా 1,85,00,000 సర్వీసులు ఉన్నాయి. ఈ 1,85,00,000 సర్వీస్కి అనుగుణంగా కనీసం ఇంకో 15,000-20,000 మందిని రిక్రూట్మెంట్ చెయ్యండి అని చెప్పేసి మేమే సహకరిస్తున్నాం. బిఫోర్ మమ్మల్ని కన్వర్షన్ చేయాలి. మా కన్వర్షన్ చేయకుండా మీరు నోటిఫికేషన్ వేస్తాము, రిక్రూట్మెంట్ చేస్తామని అంటే మీరు పాత పెట్టి పోలు ఎక్కించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పోలీసును, ఆ కరెంట్ పోలీసును కూడా మీరు నిలబెట్టిన పోలీసుని మేము కింద పండబెడతామని చెప్పేసి కూడా చెప్పదలుచుకున్నాం. ఇది కూడా ఉందని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఆ రకంగా మీరు రాబోయే రోజుల్లో మనం ఇచ్చే పోరాటాలకి మీరందరూ కూడా సిద్ధం కావాలని చెప్పేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇక రెండో పాయింట్, దేశం ప్రమాదంలో పడింది. దేశంలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. చండీగఢ్ లో ప్రైవేటీకరణ చేసింది. రాత్రి పగల్లో అక్కడ ఉద్యోగులు కుటుంబ సభ్యులతో రోడ్ల మీద తిరుగుతున్నారు, క్యాండిల్ ప్రదర్శన చేస్తా ఉన్నారు. ఆ వార్త కాస్త యూపీకి చేరింది, పక్కనే కాబట్టి యూపీలో కూడా అదే పరిస్థితి. ఆ తర్వాత కాశ్మీర్కి చేరుతుంది, ఆ తర్వాత మహారాష్ట్రకి చేరుతుంది. మెల్లమెల్లగా ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు. ఆ రకంగా తెలంగాణ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ ప్రమాదాన్ని కూడా మనం అడ్డుకోవాలి. ఈ దేశంలో ఎలక్ట్రిసిటీ సంస్థలో పనిచేస్తున్నటువంటి 25 లక్షల ఉద్యోగుల యొక్క భవిష్యత్తు ఇది. ఆ భవిష్యత్తుని నాశనం చేయడానికి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ 25 లక్షల్లో 1 ఆఫ్ ద పార్ట్ గా మన 51,000 మంది మనం కూడా ఉన్నాము. మన భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది. కాబట్టి మనం చెప్పదలుచుకున్నాం, ఇక్కడ ప్రభుత్వానికి కన్వర్షన్ చేయాలని ఎట్లాగే హెచ్చరిక చేస్తా ఉన్నామో, ఈ దేశంలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థలు ప్రైవేటీకరణ చేసినట్లయితే నీ సంగతి కూడా తేలిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిక చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తూ రాబోయే రోజుల్లో
జేఏసీ ఇచ్చినటువంటి పిలుపులన్నిటికీ కూడా మీరందరూ కూడా భాగస్వాములు కావాలని, భాగస్వాములు అవుతాయని, మమ్మల్ని మరింత ఉత్సాహంగా ముందుకు పోవడానికి మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క ధర్నాలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, చిన్న సమస్య ఆర్మూరులో మన ఆర్టిజన్స్ కార్మికులు వస్తుంటే అక్కడ ఉన్నటువంటి వేరే సంఘం నాయకులు అడ్డుపడ్డారట. వారికి చెప్తా ఉన్నాం, మీరు చేతనైతే మాకు సహకరించండి, లేదనుకుంటే మా పోరాటాన్ని మమ్మల్ని చేసుకున్నామండి. కాబట్టి మా పోరాటాలకు అడ్డు రాకుండా ఉండాలని చెప్పేసి మన సంస్థలో ఉన్నటువంటి ఇతర సంఘాలకి ఈ జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు